వలస కూలి అనే పాఠ్యాంశాన్ని డాక్టర్ మోకురాల రామారెడ్డి రాయడం జరిగింది. మోకురాల రామారెడ్డి మరి ఈ పాఠ్యాంశాన్ని రాయడానికి గల కారణం ఏంటి అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు కూడా హైదరాబాదు, ముంబై లాంటి పట్టణాలకు వలస వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలతో కూడినటువంటి జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా, దాని యొక్క పాత నేమ్ వచ్చేసి ఓల్డ్ నేమ్ పాలమూరు జిల్లా. ఎక్కువగా పాలమూరు జిల్లాలో ఎక్కువ మంది కూడా వలస వెళ్ళేటువంటి వాళ్ళే ఉన్నారు. మరి 1977 సంవత్సరంలో పాలమూరు ప్రాంతంలో అనేక మంది కూడా హైదరాబాదు, ముంబై మరియు ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి ప్రాంతాలకు ఎక్కువ మంది వలసగా వెళ్ళడం జరిగింది. మరి పాలమూరు జిల్లాలో నుంచి ఒక చేపలు పట్టేటువంటి జాలరివాడు తన గ్రామంలో సరైన సమయానికి వర్షాలు పడడం లేదని, ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు, పని చేసుకుందామంటే ఉపాధి కూడా దొరకడం లేదు అని ఆలోచించి అక్కడ తన భార్యను, కుటుంబాన్ని, పిల్లలను వదిలిపెట్టి పాలమూరు ప్రాంతాన్ని వదిలిపెట్టి అస్సాం లాంటి కోస్తా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చేపలు పట్టడానికి కోసమని వేరే వాళ్ళ దగ్గర జీతగాడిగా వెళ్ళడం జరుగుతుంది. మరి అలా వెళ్ళినటువంటి ఆ జాలరివాడు వస్తానన్నటువంటి సమయానికి రాకపోవడంతో మరి 1977 సంవత్సరంలో అక్కడ ఎక్కువగా తుఫాను వచ్చి చాలామంది కూడా ఆ ప్రాంతంలో ఆ తుఫానికి గురై తిరిగి రాలేదని తన మనసులో కలిగినటువంటి బాధను, ఆవేదనను ఇక్కడ మోకురాల రామారెడ్డి కవితా రూపంలో వివరించడం జరిగింది. మరి ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వలస కూలీలుగా వెళ్ళారు అంటే, మహారాష్ట్రలో పుట్టినటువంటి గోదావరి నది కానీ, కర్ణాటక రాష్ట్రంలో పుట్టినటువంటి కృష్ణానది కానీ తెలంగాణ రాష్ట్రం మీదుగానే ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. మరి ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నదులు తెలంగాణ ప్రాంతంలో సరైనటువంటి ఆనకట్టలు కట్టకపోవడం వల్ల, సరైనటువంటి ప్రాజెక్టు లేకపోవడం వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నదులు అనేవి దిగువ ప్రాంతానికి అలా వెళ్ళిపోతున్నాయి. కానీ మరి సరైనటువంటి ప్రాజెక్టులు లేకపోవడం వల్ల, నీరు ఎక్కడ కూడా స్టోరేజ్ కాకపోవడం వల్ల, గ్రౌండ్ వాటర్ కూడా లేకపోవడం వల్ల, సరైనటువంటి సమయానికి వర్షాలు కూడా పడకపోవడం వల్ల, అనేక కారణాల వల్ల కూడా ఆ ప్రాంత ప్రజలు వలసలు వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళినటువంటి వలస కూలీలు సరైన సమయానికి రాకపోవడంతో మరి వెళ్ళినవాడు తిరిగి రాలేదు. మరి అసలు అక్కడ ఉన్నాడా లేదా, మరి ఇక్కడ భార్య పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటి బాధను ఈ పాఠంలో మనకు చాలా చక్కగా వివరించడం జరిగింది. అంతకంటే ముందు అసలు పాఠం యొక్క నేపథ్యం అంటే ఏమిటంటే, ఆలోచించి చెప్పండి అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఊరిలోని కిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు. ఊరిలోని కిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు. కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు. కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు. ఆలు పిల్లలనే లేదెట్లా అనే చింత నిన్నీడదోయి వ్యవసాయ కూలి. ఆలు పిల్లలను నేలేదెట్లా చింత నిన్నీడదోయి వ్యవసాయ కూలి. బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలు వదిలిపెట్టి, బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి